బేబీకి ఒకవేళ పుట్టేటప్పుడే పుట్టిన తర్వాత మనం అప్గార్ స్కోర్ చెక్ చేస్తాం కదా. అప్గార్ స్కోర్ చెక్ చేసినప్పుడు స్కోర్ ని బేస్ చేసుకొని బేబీకి ఏమైనా బర్త్ ఆస్ఫిక్సియా ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం. ఓకే, డిపెండ్స్ ఆన్ ద రెస్పిరేటరీ ఎఫర్ట్ అండ్ పల్స్ రేట్. ఓకే, ఆ రెండింటిని బేస్ చేసుకొని కంప్లీట్ గా అప్గార్ స్కోర్ ని బేస్ చేసుకొని వెదర్ బేబీ హ్యాస్ బర్త్ ఆస్ఫిక్సియా ఆర్ నాట్ వి విల్ డిసైడ్. ఓకే, ఎలా బర్త్ ఆస్ఫిక్సియా అంటే ఏంటి అంటే బేబీకి ఆక్సిజన్ కంటెంట్ అనేది తక్కువైపోతుంది. సో షీ కాంట్ ఏబుల్ టు టేక్ బ్రీత్స్ ప్రాపర్లీ. రెస్పిరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాంపన్సేట్ చేయడానికి. ఎస్ ఆర్ నో? ఎస్. సో మన హార్ట్ లో పంపింగ్ సిస్టమ్ ఉంటుంది, కార్డియాక్ అవుట్పుట్ తెలుసు కదా. ఎప్పుడైతే మనం రెస్పిరేషన్ ఇన్స్పిరేషన్ ఇవి రెండు మెయింటైన్ చేస్తామో గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరిగి మన బాడీలో ఉన్న బ్లడ్ అనేది ప్యూరిఫై అయిపోయి ఇట్ విల్ గోస్ టు ద లంగ్స్ లో ప్యూరిఫై అయిపోయి హార్ట్ కి వెళ్తుంది. ఎస్ ఆర్ నో? సో మన బాడీలో ఎప్పుడైతే ఆక్సిజన్ పర్సంటేజ్ అనేది తక్కువ అయిపోతుందో దాన్ని మనం హైపాక్సియా అంటాం. ఓకే, బర్త్ ఆస్ఫిక్సియా అంటే ఏంటి? ఆస్ఫిక్సియా అంటే ఏంటంటే ఆక్సిజన్ కంటెంట్ లెవెల్ అనేది ఆఫ్టర్ బర్త్ ఒకవేళ తక్కువ అయ్యాయి అంటే వి విల్ కాల్ ఇట్ యాజ్ ఏ బర్త్ ఆస్ఫిక్సియా. ఎందుకు మనం దాన్ని డిస్కస్ చేస్తున్నాం రైట్ నౌ అంటే ఆఫ్టర్ ద బేబీ బర్త్ వి విల్ చెక్ ద అప్గార్ స్కోర్, రైట్? సో అప్గార్ స్కోర్ చెక్ చేసిన తర్వాత అకార్డింగ్ టు ద డిపెండ్స్ ఆన్ ద స్కోర్ యూ విల్ డిసైడ్ వెదర్ బేబీ రిక్వైర్డ్ ఎనీ ఇంటర్వెన్షన్స్ ఆర్ నాట్. బేబీకి ఏమైనా ఇంటర్వెన్షన్స్ అవసరం అవుతాయా లేదా అనేది అప్గార్ స్కోర్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, హౌ ఇట్ ఈస్ ఆల్రెడీ వీ హ్యాడ్ సీన్. ఎస్ ఆర్ నో? మైల్డ్ డిప్రెషన్, మోడరేట్ డిప్రెషన్ అండ్ సివియర్ డిప్రెషన్ అని చూసామా? ఎస్ ఆర్ నో? డూ యూ హ్యావ్ ఐడియా అబౌట్ దట్? Yes. So according to the score, we will decide whether baby required resuscitation or not. Resuscitation and nothing but CPR. Yes, cardiopulmonary resuscitation. When coming to the pediatrics, we will say it as a neonatal resuscitation. Resuscitation and refilling. Yes, compressions ఇవ్వడం వల్ల ఏమవుతుంది, బేబీకి హార్ట్ బీట్ అనేది రైజ్ అయిపోయి కార్డియాక్ అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అయ్యి the blood will reaches to the peripheral body parts ki వెళ్ళిపోతుంది. So that is the mechanism behind of this neonatal resuscitation. Clear? Yes, any doubts? సో ఇక్కడ ఏంటి? ఆస్ఫిక్సియా నియోనేటారం. సో నియోనేటల్ పీరియడ్ లో ఒకవేళ బేబీకి ఆక్సిజన్ కంటెంట్ లెవెల్స్ అనేవి తక్కువ అయ్యాయి అని అంటే వీ కెన్ సే దట్ బర్త్ ఆస్ఫిక్సియా ఆర్ ఆస్ఫిక్సియా నియోనేటారం. క్లియర్? సో ఇక్కడ ఏంటి మనం చూడాలి మెయిన్ గా, యూ హ్యావ్ టు లుక్ ఫర్ ద రెస్పిరేటరీ ఫెయిల్యూర్. బేబీకి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఏమైనా ఉందా లేదా అనేది చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తారు? బేస్డ్ ఆన్ ద అప్గార్ స్కోర్. అప్గార్ స్కోర్ లో మీకు ప్రగా ఉంది కదా. సో ప్రగాని బట్టి సీక్వెన్స్ ని బట్టి మీరు చెక్ చేసినప్పుడు రెస్పిరేటరీ ఎఫర్ట్ ఎలా ఉందో అని చెక్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేబీలోని ఏదైనా ఆర్డిఎస్ ఉందనుకోండి, రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ ఉంది అని అనుకోండి, షీ కెన్ ఏబుల్ టు టేక్ ద బ్రీత్ నార్మల్లీ? నో, ఇట్స్ వెరీ డిఫికల్టీ టు టేక్ బ్రీత్. ఎస్ సార్? ఎస్ ఆర్ నో? సో దానికోసమని వాట్ షీ విల్ డూ, షీ విల్ ట్రై టు టేక్ డీప్ బ్రీత్స్. ఎస్, సో దట్ she will increase with the respiratory effort. Clear? సో ఇక్కడ ఏంటి, బేబీకి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఉందా లేదా అనేది we have to be check and it is also called as a birth asphyxia neonatal అనొచ్చు, లేదంటే రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఇన్ న్యూ బోర్న్ బేబీ అని కూడా అనొచ్చు. ఓకే, బర్త్ ఆస్ఫిక్సియా అనొచ్చు, ఆస్ఫిక్సియా నియోనేటారం అనొచ్చు, లేదంటే రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఇన్ న్యూ బోర్న్ అని కూడా అనొచ్చు. క్లియర్? So here, inability of neonate to initiate or maintain spontaneous respiration within 1 minute of life. Yes or no? ఆల్రెడీ మనం అప్గార్ స్కోర్ లో డిస్కస్ చేసుకున్నాము. అప్గార్ స్కోర్ ఎన్నిసార్లు చెక్ చేస్తాం? 2 times. సో ఫస్ట్ 1 minute చెక్ చేస్తాం కదా. సో చెక్ చేసినప్పుడే యూ విల్ డిసైడ్ దట్ వాట్ ఈస్ ద నియోనేటల్ అవుట్కమ్. బేబీ అవుట్కమ్ ఎలా ఉందనేది ఆ 1 minute లోనే డిసైడ్ చేసేస్తాం. ఎస్ ఆర్ నో? ఎస్, ఆఫ్టర్ 5 minutes we will go for the mental ability ఎలా ఉందనేది నెక్స్ట్ 5 minutes లో చెక్ చేస్తాం. సో ఫస్ట్ 1 minute లో మీరు చెక్ చేసినప్పుడు విత్ ఇన్ 1 minute లో మీరు చెక్ చేసినప్పుడు అప్గార్ స్కోర్ ని బట్టే నేను చెప్పాను కదా రీసస్టేషన్ అనేది మనం చేస్తామా చెయ్యొద్దా అనేది. ఈ రీసస్టేషన్ అనేది అప్గార్ స్కోర్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. క్లియర్? ఇక్కడ మీకు 1 minute అని మెన్షన్ చేశారు చూసారా.
Spontaneous respiration within 1 minute of life. పుట్టిన వెంటనే వాట్ యూ నీడ్ టు డూ, యూ హ్యావ్ టు స్టిమ్యులేట్ ద బేబీ. స్టిమ్యులేట్ చేస్తారా లేదా? స్టిమ్యులేట్ చేస్తాం, లేదంటే ఫ్లికింగ్ సోల్. ఎస్, రబ్బింగ్ బ్యాక్ అని చెప్పాను. ఎస్, రబ్బింగ్ బ్యాక్ అండ్ ఫ్లికింగ్ సోల్ అని చెప్పాను కదా. సో ఆ టైంలో బేబీ ట్రై చేస్తుంటే షీ కెన్ ఏబుల్ టు ఇనిషియేట్ ద రెస్పిరేషన్. అది అవన్నీ మీరు చేసిన తర్వాత కూడా బేబీలో రెస్పిరేషన్ అనేది స్టార్ట్ అవ్వలేదు అని అంటే దెన్ యూ విల్ గో విత్ ద నియోనేటల్ రీససిటేషన్. క్లియర్? ఎస్. అండ్ హియర్ ఇంట్రాయూట్రైన్ హైపాక్సియా అండ్ బర్త్ ట్రామా. ఎలా? బేబీ ఒకవేళ నార్మల్ వెజనల్ డెలివరీస్ తీసుకుంటారా, సిజేరియన్ సెక్షన్ అంటే ఇట్స్ వెరీ ఈజీ టు బేబీ కమ్ అవుట్. ఎస్ ఆర్ నో? దే విల్ గివ్ ద కట్, లోవర్ యూట్రైన్ సెగ్మెంట్ లో కట్ ఇస్తారు, బేబీని తీసేస్తారు. బట్ వెన్ కమింగ్ టు ద నార్మల్ వెజనల్ డెలివరీ, through the different contractions, through the uterine contractions ద్వారా pelvic outlet నుంచి బయటికి రావాలి బేబీ. సో డ్యూరింగ్ దట్ టైమ్ there are chances to be having of injuries to the baby. yes or no? లేదంటే కార్డ్ అయినా కంప్రెస్ అయి ఉండొచ్చు, లేదంటే ప్రీమెచ్యూర్ సపరేషన్ ఆఫ్ ద ప్లాజెంటా, బేబీ బయటికి రాకముందే ప్లాజెంటా సెపరేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ టైంలో ఏమవుతుంది, బేబీకి హైపాక్సియా అంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తక్కువైపోతాయి. ఎలా? బ్లడ్ ద్వారానే కదా ఆక్సిజన్ అనేది మనకు వస్తుంది. సో వెన్ blood supplementation is very less to the baby, that leads to be the hypoxia. And birth traumas కూడా. birth traumas అంటే cephalohematoma, caput succedaneum, ఇవన్నీ చూసాం కదా. subgleal hemorrhage, extradural hemorrhage. So these are the different types of birth traumas that may leads to be birth asphyxia, that leads to be starting of neonatal resuscitation. Clear? అర్థమైందా? బట్ మనం నియోనేటల్ రీససిటేషన్ ఎందుకు స్టార్ట్ చేయాలో అర్థమైందా? మెయిన్ కాన్సెప్ట్ ఏంటో. సో ఏమైనా బర్త్ ట్రామాస్ కానీ, లేదంటే బేబీకి ఇంట్రాయూట్రైన్ లైఫ్ లో హైపాక్సియా లాంటి కండిషన్, మీన్స్ హైపాక్సియా రావడానికి రీజన్స్ ఏంటి? ప్రీమెచ్యూర్ సెపరేషన్ ఆఫ్ ప్లాజెంటా అండ్ కార్డ్, అంబ్లికల్ కార్డ్ ఉంటుంది కదా, కంప్రెస్ అవ్వడం వల్ల కానీ there are chances to be having of this birth asphyxia in the newborn baby. Clear? అర్థమైంది కదా? రైట్. What is the nipple size for term baby? 5 to 10 mm. More than 5 mm is the normal nipple size for the term baby. వర్నిక్స్ క్యాసియోసా పోస్ట్ టర్మ్ బేబీలో అబ్సెంటా, ప్రెసెంటా, అబుండెంట్ ఉంటుందా? అబ్సెంట్. లానిగో అంటే ఏంటి? ఫైన్ డౌనీ హెయిర్ ఓవర్ ది బాడీ. ఎప్పుడు డిసపియర్ అవుతుంది? 32 weeks ఆఫ్ జెస్టేషనల్ ఏజ్. మీలియా due to the sebaceous gland secretions, melia will occur. How many birthmarks are there? 4. What are those? Mongolian spots, telangiectatic navi, nevus, clavus. Next one is nevus vasculosus. Okay, nevus vasculosus ki inkoka name when Mongolian spots disappear. 1 to 2 years of age. What is the normal weight of baby, newborn baby? 2.5 to 3. Average weight 2.8. Head circumference 33 to 35 centimeters. ఇప్పుడు వినిపిస్తుందమ్మా? హూ ఆర్ ఇన్ ఆన్లైన్? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి వినిపిస్తుందా? Who are in online here now?
అప్గార్డ్లో రీసెస్టేషన్ స్టార్ట్ చేస్తాము. ఒక 2 minutes ఆగండమ్మా. ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు ఒక 2 minutes చెక్ చేయండి. ఓకే, 2 minutes చెక్ చేయండి. అలానే వస్తుంది అంటే వి విల్ సీ. వినిపిస్తుందా ఇప్పుడు? ఇస్ ఇట్ క్లియర్ నౌ? మళ్ళీ నేను అదే స్లైడ్ రిపీట్ చేస్తున్నాను ఫర్ ద ఆన్లైన్ పీపుల్. సో బర్త్ ఆస్ఫిక్సియా అంటే ఏంటి? వెన్ ద డ్యూరింగ్ ద డెలివరీ కానీ బిఫోర్ డెలివరీ కానీ ఇఫ్ ద బేబీ హ్యాస్ ఎనీ బర్త్ ట్రోమాస్ కానీ లేదంటే ఇంట్రాయూట్రైన్ హైపోక్సియా ఉంటే దేర్ ఆర్ ఛాన్సెస్ టు బి హ్యావింగ్ బర్త్ ఆస్ఫిక్సియా. బర్త్ ఆస్ఫిక్సియా అంటే ఏంటి? బేబీకి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి సరిగా ఉండకపోవడం వల్ల దేర్ ఆర్ ఛాన్సెస్ టు బి డిక్రీజింగ్ ఆఫ్ హార్ట్ రేట్. ఓకే, హార్ట్ రేట్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది అండ్ సైమల్టేనియస్లీ రెస్పిరేటరీ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. హార్ట్ రేట్ తక్కువైంది అని అంటే రెస్పిరేటరీ రేట్ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే కాంపన్సేట్ చేయాలి కదా బాడీని. ఎస్, సో దానికోసం అని హార్ట్ రేట్ అనేది తక్కువైతే రెస్పిరేటరీ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఏంటి అని అంటే మనము inability of neonate to initiate or maintain spontaneous respiration within 1 minute of life. ఓకే, within 1 minute of life అని ఎందుకు మెన్షన్ చేశారు అని అంటే మనం 1 minute లో అప్గార్డ్ స్కోర్ చెక్ చేస్తాము. చెక్ చేసినప్పుడు వెదర్ బేబీ కెన్ ఏబుల్ టు హ్యావ్ ఆల్ పారామీటర్స్ ఆఫ్ అప్గార్డ్ స్కోర్ ఈస్ నార్మల్ ఆర్ నాట్, యూ విల్ చెక్. ఓకే, అప్గార్డ్ స్కోర్ లో ఉన్న పారామీటర్స్ ఉంటాయి కదా, సో అవి ఎలా ఉన్నాయి, దాని స్కోర్ ఎలా ఉందని చెక్ చేస్తాం ఈ టైంలో. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే we will try to initiate the respiration. So here we will try to initiate the respiration by using of flicking or స్టిమ్యులేషన్ ఇచ్చి ఏం చేస్తాము, బేబీకి రెస్పిరేషన్ ఇనిషియేట్ అవ్వడానికి ట్రై చేస్తాం. ఎస్ సార్, ఫస్ట్ ఏం చేస్తాం, రబ్బింగ్ బ్యాక్ or flicking of soles so that baby will cry, that leads to be initiation of the respiration. Okay, clear? Who are in online, is it audible now? So next one is Apgar score. Already we had seen about the Apgar score, right? 8 to 10 undi anante no need of any interventions. Yes or no? It is a normal score of Apgar, and if it is 5 to 7 means you have to go for the 100% oxygen flow. Okay, ఆ టైంలో మనం ఏం చేయాలి, we have to give the 100% ఆక్సిజన్ ఉంటుంది కదా, అది ఇస్తే సరిపోతుంది. బట్ ఇఫ్ ద స్కోర్ ఈస్ బిలో, ఓకే, బిలో 3 to 4 ఉంది అని అంటే we need to start the bag and mask ventilation. Okay, bag and mask ventilation we will discuss further. And how much time we have to do bag and mask ventilation? It's up to 30 seconds, not up to 30 minutes, because there is no time. We need to compensate the baby with effective compressions, right? So that reason we will take only 30 seconds for this bag and mask ventilation to resuscitate the baby. When the score is between 3 to 4 మధ్యలో ఉంది అని అంటే, బిలో ఉంది అని అంటే, then we will go for the bag and mask ventilation. Okay, clear? For 30 seconds. And again what we need to do, we need to be assessed for the heart rate and respiratory effort. Heart rate to respiratory effort ఎలా ఉందనేది చెక్ చేయాలి after 30 seconds of bag and mask ventilation. Clear? Yes, it's clear to everyone? మనం ఇప్పుడు ఏం లేదురా, నియోనటల్ రీసస్టేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఫస్ట్ మనం ఏం చూస్తున్నాం అంటే అప్గార్ స్కోర్ వాల్యూస్. ఎప్పుడు మనము రీసస్టేషన్ స్టార్ట్ చేయాలి, వెన్ ద స్కోర్ ఈస్ బిట్వీన్ బిలో 3 to 4. ఈ టైంలోనే we will start with the neonatal resuscitation. But if the score is between 5 to 7, what we will do, we will give the 100% oxygen, free flow ఇస్తాం. ఓకే, ఫ్రీ ఫ్లో ఇచ్చిన తర్వాత చెక్ చేస్తాము హార్ట్ రేట్ ని మళ్ళీ. For online people, I gave you the 2 times explanation. Again, you want me to repeat? Then, అయిపోయిందా?
Can I change? What is torticollis? Torticollis, shortened tightness of sternocleidomastoid muscle. Okay, what is another name of torticollis? Wiry neck. Can I change? So here we are moving to the resuscitation protocol. Okay, ఈ steps మనం follow అవ్వాలి. First ఏం చేయాలి? First clearance of amniotic fluid and active suctioning or crying, and then after good muscle tone, pink color, body tone ఏంటి ఇవన్నీ కూడా అబ్గర్ స్కోర్ లో చూసినవే కదా. ఎస్ ఆర్ నో? బేబీ కలర్ ఎలా ఉంది, పింక్ కలర్ టంగ్ చూస్తాం. ఇక్కడ టంగ్ గానీ లిప్స్ గానీ చూస్తాము, అంటే సైనోసిస్ ఉందా లేదని చెక్ చేస్తాం ఆ ప్లేస్ లో. అండ్ టర్మ్ జెస్టేషనల్ ఏజ్. ఓకే, జెస్టేషనల్ ఏజ్ ఎంత ఉండాలి? వెదర్ ఇట్ ఈస్ 32 to 42 వీక్స్ ఆఫ్ జెస్టేషనల్ ఏజా లేదనేది చెక్ చేసుకుంటాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? క్లియరెన్స్ ఆఫ్ amniotic fluid. సో ఆఫ్టర్ బర్త్ వాట్ యూ విల్ డూ ద క్లియరెన్స్. ఏమైనా amniotic fluid ఉందా లేదని చూసుకొని we will clean out the baby's mouth, and then after suctioning. Okay, suctioning వచ్చేసరికి ఏం చేస్తాం మనం? ఫస్ట్ ఓరల్ గా చేస్తాం, దెన్ ఆఫ్టర్ నోస్ కి వెళ్ళిపోతాం. సో ఆ సక్షన్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు సీ దట్ వెదర్ బేబీ ఈస్ క్రయింగ్ ఆర్ నాట్. బేబీ ఏడుస్తుందా లేదనేది చెక్ చేయాలి. సో దట్ ఈస్ ఇండికేషన్ ఆఫ్ ఇనిషియేషన్ ఆఫ్ రెస్పిరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి యూ మస్ట్ చెక్ ఫర్ ద బేబీ ఈస్ క్రయింగ్ ఆర్ నాట్. ఓకే, సక్షనింగ్ అనేది ఎలా చేయాలి? ఫస్ట్ మౌత్, దెన్ ఆఫ్టర్ నోస్. ఓకే, what is obligatory nose respiration? By nose, baby will take the breathing up to how many months? 3 to 4 months of age. So then after good muzzle tone, grimace lo meer check cheyali baby muzzle tone ela undani cheppesi. Okay, then after and pink color pink color unda ledante baby ki cyanosed unda anedi check chesukovali. So how can you check that? You have to see the lips or tongue. So lip gani tongues kan chusinapudu you can notice the bluish discoloration over that particular part. Okay, then term gestational age. Gestational age ఏంటి బేబీది? ఓకే, బిట్వీన్ 30 to 42 వీక్స్ ఆఫ్ జెస్టేషన్ ఉంది అని అంటే బేబీ డజంట్ హ్యావ్ ద ప్రాబ్లమ్ విత్ సర్ఫెక్టెంట్. ఓకే, సర్ఫెక్టెంట్ అంటే లంగ్స్ లో ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్ సర్ఫెక్టెంట్ మీన్స్ ఇట్ విల్ ప్రివెంట్ ఫ్రమ్ ద రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. మనకి ఆక్సిజన్ తీసుకునేటప్పుడు లంగ్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతాయి, రిలాక్స్ అవుతాయి కదా. సో దట్ ఫంక్షన్ ఈస్ డన్ బై ద సర్ఫెక్టెంట్. ఓకే, సర్ఫెక్టెంట్ ఫంక్షన్ అది. సో ఇది ఎప్పుడు కంప్లీట్ గా డెవలప్ అవుతుంది అంటే 35 వీక్స్ వచ్చినప్పుడు కంప్లీట్ డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫెక్టెంట్ ఉంటుంది. ఓకే, మనకి ఆల్వియోలై ఉంటుందా లంగ్స్ లో? తెలుసా ఆల్వియోలై అంటే? తెలుసా లేదు? సో ఇవి లంగ్స్ కదా, బ్రాంకస్ వస్తాయి, ఇక్కడ మనకి ఆల్వియోలై ఉంటాయి. సో ఈ ఆల్వియోలై లో మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. మనం ఇప్పుడు ఆక్సిజన్ తీసుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తున్నాం కదా. సో ఆ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది అంటే లంగ్స్ లో ఆల్వియోలై లో జరుగుతుంది. సో ఈ ఆల్వియోలై లో 2 రకాల సెల్స్ ఉంటాయి. నిమోసైటిక్ సెల్ టైప్ 1, నిమోసైటిక్ సెల్ టైప్ 2 ఉంటుంది. సో టైప్ 2 ఏంటి అని అంటే సర్ఫెక్టెంట్ డెవలప్మెంట్ కి యూజ్ అవుతుంది. ఓకే, సో సర్ఫెక్టెంట్ ఎందుకు యూజ్ అవుతుంది? ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద లంగ్స్. మనం బ్రీత్ తీసుకున్నప్పుడు ఎక్స్పాండ్ అవుతాయి అవ్వవా? ఎస్, ఇన్హలేషన్ తీసుకున్నప్పుడు ఇన్స్పైరింగ్ అయినప్పుడు ఎక్స్పాండ్ అవుతాయి, మనం బయటకి వదిలేసినప్పుడు రిలాక్స్ అవుతాయి కదా. సో ఆ ఫంక్షన్ అనేది సర్ఫెక్టెంట్ ద్వారానే అవుతుంది లంగ్స్ లో. ఓకే, సో ఇక్కడ మనం ఎందుకు జెస్టేషనల్ ఏజ్ చూడాలి అంటే ఇప్పుడు సో 32 to 42 వీక్స్ అనుకున్నాం కదా. నేను ఆల్రెడీ చెప్పాను సర్ఫెక్టెంట్ ఎప్పుడు యాక్టివ్ డెవలప్మెంట్ అవుతుంది, కంప్లీట్ డెవలప్మెంట్ 35 వీక్స్ కే అవుతుంది. సో ఈ గ్యాప్ లో బేబీ పుట్టింది అని అంటే దెర్ ఈస్ నో ప్రాబ్లం. ఒకవేళ 32 వీక్స్ కి ముందే పుట్టేసింది అని అనుకో సర్ఫెక్టెంట్ ఉండదు. సో బేబీకి ఆర్డిఎస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీ షుడ్ బి థరో విత్ ద జెస్టేషనల్ ఏజ్ ఆఫ్ ద బేబీ. Clear? Yes? Doubts? Any doubt? Is it clear to everyone?
ఎందుకు ఈ జెస్టేషనల్ ఏజ్ లోనే మనం చెక్ చేయాలి? జెస్టేషనల్ ఏజ్ ఎందుకు చెక్ చేయాలి అంటే ఇక్కడ బిలో 32 వీక్స్ కంటే ముందు బేబీ పుట్టారు అని అంటే షీ కాంట్ హ్యావ్ ద lung expansion and relaxation will not happen normally because of lacking of surfactant. After 32 నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ డెవలప్మెంట్ ఎప్పుడు అని అంటే 35 వీక్స్ కి. సో అది మనం చేయాలి బేబీలో. క్లియర్? ఎనీ డౌట్స్? ఇట్స్ క్లియర్ టు ఎవ్రీవన్? So this is the protocol for the resuscitation. First, what you need to do, you have to clearance of amniotic fluid after birth of the baby, then active suctioning, then after తర్వాత ఏంటి? మజిల్ టోన్, గుడ్ మజిల్ టోన్ ఉందా లేదని చెక్ చేయాలి. దెన్ ఆఫ్టర్ పింక్ కలర్, యూ నీడ్ టు చెక్ ఫర్ ద కలర్, స్కిన్ కలర్, వెదర్ షీ హ్యాస్ ద సైనోస్డ్ tongue or lips, you need to be checked. And then after gestational age of the baby. Clear? Yes or no? Here we will see the steps. Resuscitation start cheyalanటే ముందు you should follow the some steps. What are those? TABC. T అంటే ఏంటి? Maintenance of temperature. A stands for establishment of open airway. Then after B for initiate breathing. C stands for maintenance of circulation. Okay? ఈ సీక్వెన్స్ అనేది ఇంపార్టెంట్. రీససిటేషన్ మీరు ఎప్పుడైనా చెస్ట్ కంప్రెషన్స్ లైక్ సిపిఆర్ స్టార్ట్ చేయాలి అని అంటే వాట్ యూ షుడ్ స్టార్ట్ ఫస్ట్? యూ షుడ్ స్టార్ట్ విత్ ద టీ. మెయింటెనెన్స్ ఆఫ్ టెంపరేచర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే? And next one is establishing a open airway. Then after B for initiate breathing. C for what is the C stands for? Maintenance of circulation. ఈ సీక్వెన్స్ మిస్ అవ్వకూడదురా. సీక్వెన్స్ మిస్ అవ్వద్దు ఇక్కడ. ఓకే? These are the steps for resuscitation. Resuscitation steps important. సీక్వెన్స్ కూడా అడగొచ్చు మిమ్మల్ని ఎగ్జామ్ లో. వాట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ నియోనేటల్ రీససిటేషన్ అని అంటారు. సో వాట్ ఈస్ ద సీక్వెన్స్ హియర్? TABC. క్వశ్చన్ ఎలా అడగొచ్చు జెస్టేషనల్ ఏజ్ వచ్చేసరికి వై వీ షుడ్ చెక్ ఫర్ ద నియోనేటల్ జెస్టేషనల్ ఏజ్ టు రీససిటేట్ ద బేబీ అని అడుగుతారు. సో యూ షుడ్ ఏబుల్ టు ఆన్సర్ దట్ 30 to 42 వీక్స్ అని మెన్షన్ చేశాం కదా. వై ఇట్ ఈస్ before 37 weeks there is a not lacking of surfactant, so that leads to be the RDS, respiratory distress syndrome. అమ్మా TCAB కాదు, ప్రోటోకాల్ చేంజ్ అయింది. ఇట్ ఈస్ TABC. ఓకే? ఫస్ట్ మనం ఏం చేయాలి? ఓపెన్ ఎయిర్వే ఓపెన్ చేస్తేనే కదా. ఫస్ట్ ఇమీడియట్ గా మనం చెస్ట్ కంప్రెషన్స్ కి వెళ్ళం రా. ఫస్ట్ ఏం చేస్తాం మనము? మెయింటెనెన్స్ ఆఫ్ టెంపరేచర్, బేబీకి హైపోథర్మియా ఉందా లేదని చెక్ చేస్తాం. ఎందుకు చెక్ చేయాలి అని అంటే హైపోథర్మియా లీడ్స్ టు బి వాసోడైలేషన్. వాసోడైలేషన్ అయింది అని అంటే బ్లడ్ సప్లై అనేది పెరిఫెరల్స్ కి వెళ్ళదు, వైటల్ ఆర్గన్స్ కి రీచ్ అవ్వదు. సో దట్ ఈస్ ద రీజన్ మెయింటెనెన్స్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ ద న్యూ బోర్న్ బేబీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే? ఎందుకు మెయింటెనెన్స్ చేయాలి టెంపరేచర్ అని అంటే ఇట్ లీడ్స్ టు బి ద వాసోడైలేషన్. చైల్డ్ మే ల్యాండ్ అప్ విత్ ద హైపోటెన్షన్. ఓకే? మనకి బ్లడ్ తక్కువైందిరా, హార్ట్ కి తక్కువ అవడం వల్ల ఏమవుతుంది? హార్ట్ పంప్ చేస్తా ఉంటుందా, కాంట్రాక్షన్ రిలాక్సేషన్ చేస్తుంటుంది. సో లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బ్లడ్ అనేది బయటకి వెళ్ళిపోవాలి. సో వెళ్ళిపోవాలి అని అంటే వెజల్స్ అనేవి కాంట్రాక్ట్ రిలాక్స్ అవ్వాలి. ఎస్ ఆర్ నో? ఒక్క డైలేషన్ అయ్యాయి అనుకోండి, ఇక్కడ పూలైన బ్లడ్ బయటకి వెళ్తుందా? వెళ్ళదు. సో దట్ ఈస్ ద రీజన్ మెయింటెనెన్స్ ఆఫ్ టెంపరేచర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. క్లియర్? అండర్స్టూడ్? కెన్ ఐ రిపీట్ వన్స్? ఎస్. సో ఇక్కడ ఏమవుతుంది? ఇది హార్ట్ అనుకోండిరా. రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్. సో మనకి టెంపరేచర్ అనేది తక్కువ ఉంది అని అనుకోండి, బ్లడ్స్ అనేవి బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, అవి అనేవి డైలేట్ అవ్వవు. ఓకే? సారీ, కంప్లీట్ గా డైలేట్ అయిపోతాయి. యాక్చువల్ గా కాంట్రిక్షన్
డైలేషన్ రెండు ఉంటాయి కదా. ఇప్పుడు మనకి హార్ట్ నుంచి బ్లడ్ బయటికి రావాలంటే లెఫ్ట్ వెంట్రికల్ అనేది ఏం చేయాలి? కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అవ్వాలా లేదా? సో రిలాక్సేషన్ కాంట్రాక్షన్ అవ్వాలి అని అంటే టెంపరేచర్ అనేది బాడీలో సరిగా మెయింటైన్ అవ్వాలి. సర్ఫేస్ బాడీ టెంపరేచర్, కోర్ బాడీ టెంపరేచర్ విన్నారా? ఎస్, కోర్ బాడీ టెంపరేచర్ అంటే ఏంటి? ఇంటర్నల్ బాడీ ఆర్గాన్స్ ఉంటాయి కదా, సో అవి మెయింటైన్ చేసే టెంపరేచర్ ని కోర్ బాడీ టెంపరేచర్ అంటారు. సో ఆ టెంపరేచర్ మెయింటైన్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే బ్లడ్ వెసిల్స్ అనేవి కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అవుతాయి. సో మన బాడీలో టెంపరేచర్ తక్కువ అవడం వల్ల బ్లడ్ వెసిల్స్ అనేవి డైలేట్ అయిపోతాయి, ఇట్లా ఆగిపోతాయి. సో ఇందులో ఉన్న లెఫ్ట్ వెంట్రికల్ లో ఉన్న బ్లడ్ అనేది బయటకు వస్తుందా? రాదు. అలాగే ఏ వెజిల్ లోనైనా బ్లడ్ అనేది కూల్ ఆగి ఉంది అని అంటే ఇట్ విల్ నాట్ కమ్ అవుట్ బికాస్ ఆఫ్ లాకింగ్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ ద పర్టిక్యులర్ వెజిల్. క్లియర్? సో ఇక్కడ ఏంటి? సింగిల్ గా వాసోడైలేషన్ అయింది అని అంటే బ్లడ్ అనేది పెరిఫెరల్ బాడీ పార్ట్స్ కి రీచ్ అవ్వదు. ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? అదే కదా హైపోథర్మియా అంటే. దట్ ఈస్ ద రీజన్ వీ షుడ్ మెయింటైన్ ద టెంపరేచర్. ఇక్కడ రీజన్ ఏంటి అని అంటే మనం టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. డెఫినెట్ గా చేయలేదంటే వాసోడైలేషన్ అవుతుంది. వాసోడైలేషన్ అవుతుంది అని అంటే కార్డియాక్ అవుట్పుట్ అనేది తక్కువ అవుతుంది. కార్డియాక్ అవుట్పుట్ తక్కువ అవడం వల్ల హైపోటెన్షన్ వస్తుంది. ఓకే, మిగతా బాడీ పార్ట్స్ కి బ్లడ్ వెళ్తుందా? వెళ్ళదు కదా. మన హార్ట్ ఎప్పుడైతే సరిగా పంపింగ్ చేస్తూ ఉంటుందో సో అప్పుడే బాడీ పార్ట్స్ కి బ్లడ్ అనేది వెళ్తుంది. సో పంపింగ్ ఆగిపోయింది అని అంటే కార్డియాక్ అవుట్పుట్ మెయింటైన్ అవుతుందా? అవ్వదు. మిగతా పార్ట్స్ అన్ని సఫర్ అయిపోతాయి. దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు బి మెయింటైన్ ద టెంపరేచర్ ఇన్ ద న్యూబార్న్ బేబీ. క్లియర్? ఎస్, ఆల్రెడీ బేబీ బర్త్ ఆస్ఫిక్సియాలో ఉందిరా, ఆస్ఫిక్సియా ఉంది, ఆల్రెడీ హైపోక్సియాలో ఉంది. మళ్ళీ మీరు టెంపరేచర్ మెయింటైన్ చేయకపోతే మళ్ళీ కార్డియాక్ అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అవ్వకపోతే హైపోటెన్షన్ లోకి వెళ్ళిపోతుంది బేబీ. ఇంకా ఫర్దర్ గా కాంప్లికేషన్స్ వస్తాయి. సో దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద టెంపరేచర్ బై కవరింగ్ ద క్యాప్. చెప్పానా? క్యాప్ కవర్ చేయాలి బేబీకి, లేదంటే డ్రై చేయాలి త్వరగా. ఎందుకు డ్రై చేయాలి అని అంటే ఎవాపరేట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఎవాపరేట్ ఈస్ వన్ ఆఫ్ ది హీట్ లాస్ ప్రాసెస్. ఎస్, so that is the reason immediate after birth what you need to do, you have to clean the baby. wet ఉండకుండా క్లీన్ చేసి బేబీని డ్రై గా ఉంచడం వల్ల టెంపరేచర్ అనేది లాస్ అవ్వదు త్రూ ఇవాపరేషన్. క్లియర్? ఎస్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఎస్టాబ్లిష్ అండ్ ఓపెన్ ఎయిర్వే. సో ఓపెన్ ఎయిర్వే ఎలా మెయింటైన్ చేయాలి? హెడ్ టిల్ట్ అండ్ చిన్ లిఫ్ట్. హ్యావ్ యూ హర్డ్ ఎవర్? ఎస్. సో హెడ్ టిల్ట్ అండ్ చిన్ లిఫ్ట్ హెడ్ టిల్ట్ అండ్ చిన్ లిఫ్ట్ ఉంటుంది కదా. సో ఆ ప్రాసెస్ ద్వారా యూ హ్యావ్ టు బి మెయింటైన్ ద ఎయిర్వే. ఓకే, అండ్ దెన్ ఆఫ్టర్ కమింగ్ టు ద నియోనెట్స్ ఏమవుతుంది అంటే నార్మల్ వెజైనల్ డెలివరీలో బేబీకి సర్వైకల్ ఉంటుంది కదా, సర్వైకల్ ఇంజురీ గానీ ఏమైనా ఉన్నాయా లేదని చెక్ చేయాలి. ఓకే, అండ్ హైపర్ ఎక్స్టెన్షన్ కూడా చేయొద్దు. హైపర్ ఎక్స్టెన్షన్ అంటే తెలుసు కదా, బేబీ ఇలా ఉన్నారు, సో హెడ్ అనేది ఇంత కిందకి వెళ్ళిపోకూడదు, స్లైట్ గా హెడ్ అనేది టిల్ట్ చేయాలి. హెడ్ టిల్ట్ చేయాలి. చిన్న ఉంది కదా, ఇది చిన్న ఉంది కదా, దాన్ని కొంచెం లిఫ్ట్ చేయాలి. సో దట్ ఈస్ ద మీన్స్ కరెక్ట్ ప్లేస్ ఫర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. మన బేబీ అనేది సరిగా ఎయిర్ తీసుకుంటుంది, దట్ విల్ గో డైరెక్ట్లీ ఇన్ టు ద లంగ్స్. ఓకే, ఇలా ఫ్లెక్స్ అయ్యి ఉందనుకోండి, ఏమవుతుంది ఇక్కడ స్ట్రక్ అయిపోతుంది. సో ఎయిర్ ఏదైతే తీసుకుంటుందో దట్ విల్ నాట్ రీచెస్ టు ద లంగ్స్. ఎస్ ఆర్ నో? సో దట్ ఈస్ ద రీజన్ వాట్ వీ నీడ్ టు డూ, వీ హ్యావ్ టు బి మెయింటైన్ ద ఎయిర్ వే. ఓపెన్ ఎయిర్ వే అనేది ఇంపార్టెంట్. క్లియర్? 2 points clear? No? Then we are moving to the initiation of the breathing. Okay, breathing ఎలా ఇనిషియేట్ చేస్తారు? Stimulation. Through the stimulation you have to initiate the breathing, like rubbing back or flicking sole ద్వారా you have to initiate the breathing. Clear? And then after maintain circulation. సో సర్క్యులేషన్ ఎలా మెయింటైన్ చేస్తాము? ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్ కి చెస్ట్ కంప్రెషన్స్. ఓకే, బ్యాగ్ అండ్ మాస్క్ వెంటిలేషన్. ఇందులో ఏమేమి వస్తాయి? బ్యాగ్ అండ్ మాస్క్ వెంటిలేషన్ అండ్ చెస్ట్ కంప్రెషన్స్ వస్తాయి. ఓకే, ఇవి రెండు కూడా సర్క్యులేషన్ మెయింటైన్ చేయడానికి. ఓకే, మనం ఏం చేస్తాము, ఇక్కడ 2 నిపుల్స్ మధ్యలో ఇమాజినరీ లైన్ గీసేసుకొని చెస్ట్ కంప్రెషన్స్ ఇస్తామా లేదా? ఇవ్వడం వల్ల ఏమవుతుంది, కరెక్ట్ గా ఈ ప్లేస్ అనేది లెఫ్ట్ వెంట్రికల్ మీద ప్లేస్ అయి ఉంటుంది. సో మీరు ఇలా చేయడం వల్ల లెఫ్ట్ వెంట్రికల్ లో ఉన్న బ్లడ్ అనేది అవుట్ అవుతుంది. సో కార్డియాక్ అవుట్పుట్ అనేది మెయింటైన్ అవుతుంది. క్లియర్?
Any doubts so far? No? So here what we need to do, initial step of resuscitation. Ademo steps. Okay? Then after, we will see one by one. Dry up the neonate and keep under warmer. Then చెప్పాను కదా ఫస్ట్ పాయింట్ ఏంటి, మెయింటెనెన్స్ ఆఫ్ టెంపరేచర్. సో హౌ కెన్ యూ మెయింటైన్, హాస్పిటల్ సెటప్ లో క్యాప్ కవర్ చేయాలి అండ్ యూ నీడ్ టు కీప్ ద బేబీ అండర్ రేడియంట్ వార్మర్. వార్మర్స్ చూసారా? Yes, so that you have to be maintained to maintain the temperature. And coming to your position ఎలా, slightly extend the neck 1 inch above the mattress. Head tilt అని చెప్పాను కదా, సో దాన్ని ఇక్కడ ఏమని పెట్టారు, ఎక్స్టెండింగ్ నెక్. హౌ టు ఎక్స్టెండ్, slightly extend the neck. How much? 1 inch above the mattress. మ్యాట్రెస్ ఉంటుంది కదా బేబీకి, సో మ్యాట్రెస్ కి 1 inch అబోవ్ కొంచెం స్లైట్ గా ఎక్స్టెండ్ చేయాలి బేబీ హెడ్ ని. ఇంపార్టెంట్ పొజిషన్. అండ్ సక్షనింగ్. సో హియర్ హౌ కెన్ యూ సక్షన్, ఫస్ట్ మౌత్ దెన్ ఆఫ్టర్ నోస్. See, I am giving I have concentrate on online and offline ma. ఇద్దరికి కలిపే నేను చాలా టైం తీసుకొని చెప్తున్నాను అండ్ రిపీట్ చెప్తున్నాను. బికాస్ హు ఆర్ ఇన్ ఆన్లైన్ యూ కాంట్ ఏబుల్ టు అటెండ్. ఆఫ్లైన్ లో లేరు కాబట్టి మీరు డైరెక్ట్ గా క్వశ్చన్ అడగలేరు. సో దట్ ఈస్ ద రీజన్ 2-3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బికాస్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ పీపుల్ షుడ్ గెట్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్. దట్ ఈస్ మెయిన్ మోటో ఆఫ్ నిద్య నర్సింగ్ సెంటర్. ఓకే, అండ్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో వెరీ స్లో, మినిమైజ్డ్ గానే చెప్తున్నాను ఫర్ ఈజీ అండర్స్టాండింగ్. సో సక్షనింగ్ ఎలా మెయింటైన్ చేయాలి, ఫస్ట్ యూ హ్యావ్ టు బి క్లియర్ ద మౌత్ దెన్ ఆఫ్టర్ నోస్. హౌ మచ్ ద ప్రెషర్, సక్షన్ ప్రెషర్ ఎంత ఉండాలి, టర్మ్ బేబీకి ఎంత ఉండాలి, 60 to 80 mm of Hg. పోస్ట్ టర్మ్ బేబీకి 80 to 100 mm of Hg. ప్రీ టర్మ్ బేబీకి 40 to 60 mm of Hg. సో ఇక్కడ డిపెండ్స్ ఆన్ ద బేబీ యూ హ్యావ్ టు మెయింటైన్ ద ప్రెషర్. ఇట్ ఈస్ లైక్ 80 to 100 mm of Hg అనేది మీన్స్ నార్మల్ ప్రెషర్ ఫర్ ద బేబీస్. అంటే మాక్సిమం టర్మ్ బేబీస్ నే చూస్తాం కదా. సో ఇన్ దట్ ఆస్పెక్ట్ వీ హ్యావ్ గివెన్ దిస్ 80 to 100 mm of Hg. ఓకే, క్లియర్? సర్క్యులేషన్ లో ఏం లేదమ్మా. మెయింటెనెన్స్ ఆఫ్ సర్క్యులేషన్ ఏంటి అని అంటే చెస్ట్ కంప్రెషన్స్, బ్యాగ్ అండ్ మాస్క్ వెంటిలేషన్ ఉంటుంది. జస్ట్ నేను ఐడియా పర్పస్ ఇచ్చాను, ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఉంది మనకి ఫర్దర్ గా. ఇక్కడ బ్లడ్ ప్రెషర్ గురించి ఏమీ రాలేదమ్మా, నేను ఇందాక వాసో డైలటేషన్ లో చెప్పాను అంతే. సో ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు వైటల్ సైన్స్. ఓకే, సింగిల్ స్ట్రైట్ ట్రాన్స్ఫర్ పామర్ క్రీజ్ ఏ కండిషన్ లో చూస్తాము, సింగిల్ స్ట్రైట్ పామర్ క్రీజ్ ఏ కండిషన్ లో చూస్తాము, డౌన్ సిండ్రోమ్. ఆస్టియోజెనిసిస్ ఇంపర్ఫెక్టాలో ఏ ఫైండింగ్ మనం నోటీస్ చేయొచ్చు, ఆస్టియోజెనిసిస్ ఇంపర్ఫెక్టాలో ఏంటి, బ్లూ స్క్లీరా. సఫాలో క్యాప్డ్ సక్సిడినం ఎప్పుడు డిసపియర్ అవుతుంది, 48 to 72 hours of life. Okay, done. Can I change? Okay, here we will see the bag and mask ventilation. సో ఏంటి అని అంటే ఇవి మాన్యువల్ గా ఇచ్చేవి కాదు. మాన్యువల్ గా మనం ఏం చేస్తాం, చెస్ట్ కంప్రెషన్స్ ఇస్తాం, ఎస్ ఆర్ నో. అదే డిపెండ్స్ ఆన్ ద అడల్ట్ అండ్ చైల్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. హియర్ ఏంటి అంటే మనం ఏంటి అంటే ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి చెస్ట్ కంప్రెషన్స్ ఇవ్వడం. ఓకే, ఇక్కడ మీకు ఏముంది, బ్యాగ్ అండ్ మాస్క్ వెంటిలేషన్ ఉంది కదా. ఆంబో బ్యాగ్ చూసారా, ఎస్ చూసారు కదా. సో దాన్ని యూజ్ చేసి మనం ఎలా రీససిటేషన్ చేయొచ్చు అనేది ఇక్కడ పాయింట్. సో
సో ఇక్కడ మీరు ఏం చూడాలి, ఫస్ట్ పూర్ రెస్పిరేటరీ ఎఫర్ట్స్ అండ్ హార్ట్ రేట్ బిలో 100 ఉంది అని అంటే దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ద బ్యాగ్ అండ్ మాస్క్ వెంటిలేషన్. ఓకే, బ్యాగ్ అండ్ మాస్క్ వెంటిలేషన్ ఎక్కడ యూస్ చేస్తాం మనం? వెన్ ద హార్ట్ రెస్పిరేటరీ ఎఫర్ట్ ఈస్ రెస్పిరేటరీ ఎఫర్ట్ యూ విల్ చెక్. పూర్ రెస్పిరేటరీ ఎఫర్ట్ ఉండి హార్ట్ రేట్ బిలో 100 ఉంది అని అంటే we will start with the bag and mask ventilation. Clear? So here we'll see the procedure. First ఏం చూస్తారు? Start to ventilate at the heart rate of 40 to 60 beats per minute. మీరు హార్ట్ రేట్ చెక్ చేశారు హార్ట్ రేట్ అనేది 40 to 60 మధ్యలో వచ్చింది. ఓకే, 40 to 60 మధ్యలో వచ్చింది అని అంటే వాట్ యూ హ్యావ్ టు డూ? యూ షుడ్ స్టార్ట్ విత్ ద వెంటిలేషన్. ఓకే, వెంటిలేట్ చేయాలి బేబీని. బ్యాగ్ చేసి యూ షుడ్ స్టార్ట్ ద వెంటిలేషన్ ఆఫ్ బేబీ. ఆఫ్టర్ గివింగ్ వెంటిలేషన్ 100% ఆఫ్ మనము వెంటిలేట్. ఓకే, మాస్క్ ఇవ్వకూడదు. వాట్ యూ హ్యావ్ టు డూ ఫస్ట్? You should 100% oxygen. First 100% oxygen ichi, then again you have to check for the heart rate. Okay, after 30 seconds what you should do? You should check the heart rate. Heart rate levels ela unnayani check. First meer baby ni chudangane meeku poor respiratory effort undi heart rate anedi less than 100 undi. So what you have done? You have checked the heart rate. Heart rate check chesinappudu 40 to 60 madhyalo undi kada. So what you have done? You have given the 100% oxygen to the baby. Okay, 100% oxygen ఇచ్చారు. హార్ట్ రేట్ చెక్ చేసిన తర్వాత హార్ట్ రేట్ అనేది 40 to 60 మధ్యలో. రెడ్ కనిపిస్తుంది ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి? హార్ట్ రేట్ అన్నాను. ఏంటి డౌట్ ఏంటి ఇక్కడ? ఓకే, ఫస్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ? యూ హ్యావ్ టు చెక్ ద రెస్పిరేటరీ రేట్. బ్లడ్ షుగర్ రేట్ అని ఉంటుంది. దిస్ హార్ట్ రేట్ రాంగ్, వీక్స్ యాక్చువల్లీ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. ఏంటి వీక్స్ పర్ మినిట్ స్పెల్లింగ్ మిస్టేక్. Respiratory rate చూడం. Already I have told you in the Apgar score. Here we will check the respiratory effort. Yes or no? Depth ఎలా ఉన్నది చెక్ చేస్తాం కదా. So here what you will check? You will check the heart rate. Heart rate చెక్ చేసినప్పుడు 40 to 60 కి మధ్యలో ఉంది heart rate అనేది అంటే what you have to do? ఇనిషియల్ గా 100% ఆక్సిజన్ ఇస్తాం. ఓకే, 100% ఆక్సిజన్ ఇచ్చిన తర్వాత ఒక 30 seconds వెయిట్ చేసి 30 seconds 100% ఆక్సిజన్ ఇచ్చి వెయిట్ చేసి అగైన్ యూ విల్ చెక్ ద హార్ట్ రేట్. ఓకే, అగైన్ వాట్ యూ విల్ డూ? యూ విల్ చెక్ ద హార్ట్ రేట్. ఒకవేళ హార్ట్ రేట్ అనేది 100 అబౌవ్ ఉంది అని అంటే there is no need of any interventions ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, మెడికేషన్ గానీ చెస్ట్ కంప్రెషన్స్ గానీ రిక్వైర్మెంట్ లేదు. బికాస్ హియర్ హార్ట్ రేట్ ఈస్ అబౌవ్ 100. ఓకే, నార్మల్ గా 120 to 160 ఉంటుంది కదా. Yes or no? So if it is more than 100 means that is okay, no need to be panic. And here heart rate is below between 60 to 100. Okay, here heart rate how much 60 to 100 between undi kabatti you have to be ventilate the baby. Okay, ventilate చేస్తారు. లేదు హార్ట్ రేట్ మీకు 100% ఆక్సిజన్ ఇచ్చిన తర్వాత బిలో 60 మెయింటైన్ అవుతుంది అని అంటే వాట్ యూ హ్యావ్ టు డూ? యూ షుడ్ గో విత్ ద bag and mask ventilation. Okay, with chest compressions. So here what you have to do? If the heart rate is below 60, immediately what you have to do? You have to start with the bag and mask ventilation with chest compressions. Clear? Yes, first మనం ఏం చేస్తాం? ఫస్ట్ అప్గార్ స్కోర్ చెక్ చేసినప్పుడు హార్ట్ రేట్ రెస్పిరేటరీ ఎఫర్ట్ ఎలా ఉందో చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు హార్ట్ రేట్ అనేది బిలో 100 ఉంది. ఓకే, ఇమీడియట్లీ వాట్ యూ హ్యావ్ టు డూ? యూ హ్యావ్ టు బి అడ్మినిస్టర్ ద 100% ఆక్సిజన్. ఓకే, up to 30 seconds. Then after you have to assess for the heart rate. If it is above 100, that is okay, no need to be do any interventions. If it is between 60 to 100, you have to ventilate the baby. Mari 60 ki below vastundi ani ante she can't able manage with the normal oxygen.
నార్మల్ ఆక్సిజన్ తో మెయింటైన్ అవ్వట్లేదు కాబట్టి వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు గో విత్ ద బ్యాగ్ అండ్ మాస్క్ వెంటిలేషన్ ప్లస్ చెస్ట్ కంప్రెషన్స్. ఓకే, చెస్ట్ కంప్రెషన్స్ ఇస్తాము, మనం బ్యాగ్ అండ్ మాస్క్ వెంటిలేషన్ కూడా ఇస్తాము. క్లియర్? చెస్ట్ కంప్రెషన్స్ అంటే తెలీదా? సిపిఆర్ చూసారా? చిల్డ్రన్ కి డిఫరెంట్ ఉంటుందమ్మా. ఇంకా ఫర్దర్ స్లైడ్స్ లో ఐ విల్ టెల్ యూ వాట్ ఆర్ ద టెక్నిక్స్ ఫర్ సిపిఆర్. ఓకే, ఇది స్టెప్స్ వైజ్ గా ఉంటుంది. ఎలా అంటే ఫస్ట్ మనము బేబీ, నేను ముందే చెప్పాను మీకు జెస్టేషనల్ ఏజ్ ఏంటి, ఎయిర్వే మెయింటైన్ అవుతుందా లేదా, టెంపరేచర్ మెయింటైన్ అవుతుందా లేదా అని చెక్ చేసుకొని దెన్ యూ విల్ గో విత్ ద హార్ట్ రేట్. ఓకే, హార్ట్ రేట్ చెక్ చేస్తారు. హార్ట్ రేట్ ఎలా ఉంది, అబౌవ్ 100 ఉంటే ఇంటర్వెన్షన్స్ అవసరం లేదు, 60 to 100 మధ్యలో ఉంది. ఆఫ్టర్ వెంటిలేషన్ 100% ఆక్సిజన్ ఇచ్చిన తర్వాత మీరు హార్ట్ రేట్ చెక్ చేస్తే హార్ట్ రేట్ లో అబౌవ్ 100 ఉందంటే నో నీడ్ టు గో ఫర్ ఎనీ ఇంటర్వెన్షన్స్. ఇఫ్ ఇట్ ఈస్ బిట్వీన్ 60 to 100 వెంటిలేట్ ద బేబీ. బిలో 60 ఉంది అని అంటే ఏంటి అర్థం, కార్డియాక్ అవుట్పుట్ అనేది తక్కువ ఉందనే కదా. సో ఇమీడియట్లీ వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు కంప్రెస్ ద బేబీ. చెస్ట్ కంప్రెషన్స్ ఇవ్వాలి, బ్యాగ్ అండ్ మాస్క్ వెంటిలేషన్ కూడా ఇవ్వాలి. ఇంకా వినిపించట్లేదమ్మా ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి వాయిస్? ఇప్పుడు వినిపిస్తుందా? ఒకసారి చూడండి. హూ ఆర్ ఇన్ ఆన్లైన్, ఒకసారి మీ దగ్గర ఆన్లైన్ ఉండే ఉంటుంది కదా, చూడండి అమ్మా వినిపిస్తుందా లేదా వాయిస్. ప్రెసెంట్ ఓకే. ఓకే, సో ఇట్స్ ఓన్లీ ఫర్ ఆన్లైన్. అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. బ్యాగ్ అండ్ మాస్క్ వెంటిలేషన్ అంటే ఏంటి అంటే, మనం ఎప్పుడు బ్యాగ్ అండ్ మాస్క్ వెంటిలేషన్ స్టార్ట్ చేయాలి, వెన్ ద హార్ట్ రేట్ ఈస్ బిలో 60. ఓకే, బిలో 60 ఉంటేనే హార్ట్ రేట్ స్టార్ట్ చేస్తాము. మీరు ఫస్ట్ ఒక బేబీని అసెస్ చేశారు, అప్గార్ స్కోర్ చెక్ చేశారు, చెక్ చేసిన తర్వాత మీకు హార్ట్ రేట్ అనేది బిలో 100 ఉంది, రెస్పిరేటరీ ఎఫర్ట్ అనేది పూర్ ఉంది. సో బేస్డ్ ఆన్ ద హార్ట్ రేట్ వాట్ యూ విల్ డూ, యూ విల్ అడ్మినిస్టర్ ద ఆక్సిజన్ టు ద బేబీ. 100% ఆక్సిజన్ ఇస్తాము. సో ఆక్సిజన్ ఇచ్చిన తర్వాత సో 100% ఆక్సిజన్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తాం, హార్ట్ రేట్ చెక్ చేస్తాం. హార్ట్ రేట్ చెక్ చేస్తే అబౌవ్ 100 వచ్చింది, ఈ 100% ఆక్సిజన్ తో బేబీ కెన్ ఏబుల్ టు మెయింటైన్ హార్ట్ రేట్ అని అంటే we will not go for any intervention. ఒకవేళ if it heart rate is between 60 to 100 means we will ventilate the baby. If less than 60, complete గా less than 60 మెయింటైన్ అవుతుంది అని అంటే బేబీ ఇన్ డిప్రెషన్ కదా, డిప్రెస్డ్ స్టేట్ లో ఉంది కాబట్టి వాట్ యూ విల్ డూ, యూ విల్ స్టార్ట్ విత్ ద బ్యాగ్ అండ్ మాస్క్ వెంటిలేషన్ ప్లస్ చెస్ట్ కంప్రెషన్స్. ఇట్స్ క్లియర్ టు ఆన్లైన్? మా వాయిస్ కట్ అవుతుందంటే ఒకసారి మీ కనెక్షన్ చూసుకోవాలి. Can I change it? No. What are the characteristics of preterm baby genital organs? Preterm baby, male baby లో genital organs characteristics ఏంటి? Characteristics నేను పిక్చర్ చూపించాను. Undeveloped rugae ఉంటుంది and scrotum is not pendulous. Okay, when coming to the female baby, clitoris and minora majora prominent గా ఉంటుంది, సెపరేట్ గా కనిపిస్తుంది. What is the normal
maximum circumference? 11 to 12 centimeters. So normal tape use చేస్తారు, షార్టెస్ట్ టేప్ కూడా యూస్ చేస్తారు, నార్మల్ టేప్ యూస్ చేస్తారు. దానికి బ్యాంగిల్స్ టెస్ట్ కూడా ఉంటుంది. ఓకే, బ్యాంగిల్ టెస్ట్. బ్యాంగిల్ అనేది 4 సెంటీమీటర్స్ ఉన్న బ్యాంగిల్ తీసుకొని ఇట్లా మనం వేసినప్పుడు ఈ ఎల్బోన్ క్రాస్ చేసింది అనుకోండి, సో బేబీ హ్యాస్ సమ్ మ్యాల్ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్. పిఎం తెలుసు కదా, ప్రోటీన్ ఎనర్జీ మ్యాల్ న్యూట్రిషన్. ఎస్, మనకి అవి ఫర్దర్ గా వస్తాయి. ఐ విల్ టెల్ యూ ఇన్ దట్. Then can I change? Yes. So evaluation. మీరు ఫస్ట్ ఏం చేశారు? అసెస్ చేశారు, హార్ట్ రేట్ చూసారు. హార్ట్ రేట్ చూసిన తర్వాత 100% ఆక్సిజన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ హార్ట్ రేట్ చెక్ చేశారు. ఓకే, హార్ట్ రేట్ చెక్ చేసిన తర్వాత అబౌవ్ 100 ఉంటే ఏం ఇంటర్వెన్షన్స్ ఇవ్వలేదు. 60కి 100కి మధ్యలో ఉంటే వెంటిలేట్ చేశారు. బిలో 60 ఉంటే బ్యాగ్ అండ్ మాస్క్ వెంటిలేషన్ ఇచ్చారు. ఓకే, సో ఇవాల్యుయేషన్ ఎలా చేయాలి అని అంటే, చెక్ హార్ట్ రేట్ ఆఫ్టర్ 30 seconds, చెస్ట్ కంప్రెషన్స్. ఓకే, మీరు బ్యాగ్ అండ్ మాస్క్ వెంటిలేషన్ అంటే పైన 2 స్టెప్స్ అనేవి నార్మల్. ఓకే, బిలో 60 ఉంది కదా, సో 60కి వచ్చేసరికి మీరు ఏం చేశారు? చెస్ట్ కంప్రెషన్స్ ఇచ్చారు, బ్యాగ్ అండ్ మాస్క్ వెంటిలేషన్ ఇచ్చారు. సో దెన్ ఆఫ్టర్ 30 seconds what you need to do, again you need to assess for the heart rate. Okay, so how you will assess here? ఎలా అసెస్ చేస్తారు? డిపెండ్స్ ఆన్ ద ఏజ్. ఓకే, ఇక్కడ బిలో 1 year ఉందనుకోండి, బ్రేకియల్ పల్స్ చెక్ చేస్తాం. అబౌవ్ 1 year ఉంటే carotid pulse. Yes sir, no, where is your brachial artery? Where is your brachial artery? I am asking. This is your brachial, right? Yes or no? Here your brachial artery is present. Carotid ekkada undi? So this is your carotid. So when coming to the age group below 1 year undi anante, you will check the brachial. Okay, above 1 year unte carotid you will check. Pulse anna artery anna check. Brachial artery aina raskondi, brachial pulse aina raskochu. Okay, and here heart rate below, again మీరు బ్యాగ్ అండ్ మాస్క్ వెంటిలేషన్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీకు 30 seconds ఉంది కదా, 30 seconds తర్వాత మళ్ళీ మీరు హార్ట్ రేట్ చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు హార్ట్ రేట్ బిలో 60 వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏం చేశారు? కంటిన్యూ విత్ ద చెస్ట్ కంప్రెషన్స్, బ్యాగ్ అండ్ మాస్క్ వెంటిలేషన్ అండ్ మెడికేషన్. మనకి ఇక్కడ అడిషనల్ గా మెడిసిన్ యాడ్ అయింది. ఓకే, ఫస్ట్ మనం మాన్యువల్ గా ట్రై చేసాము. ఓకే, దెన్ ఆఫ్టర్ బ్యాగ్ అండ్ మాస్క్ వెంటిలేషన్ ఇచ్చాము, దెన్ ఆఫ్టర్ చెస్ట్ కంప్రెషన్స్, ఆ తర్వాత అడ్రినలిన్ కి వచ్చేసాం, ఇంజెక్షన్ కి వచ్చేసాం. ఓకే, సో ఇంజెక్షన్ ద్వారా వి విల్ ట్రై వెదర్ హార్ట్ రేట్ ఆఫ్ ద బేబీ విల్ ఇంక్రీజ్ ఆర్ నాట్. ఇన్ని స్టెప్స్ ఉన్నాయి, మీకు అర్థమవుతుందా? ఎస్, ఫస్ట్ ఏం చేస్తారు? హార్ట్ రేట్ చెక్ చేస్తారు. చెక్ చేసి హార్ట్ రేట్ 100 బిలో ఉందని అంటే 100% ఆక్సిజన్ ఇచ్చి వెంటిలేట్ చేస్తారు. మళ్ళీ ఏం చేస్తారు? 30 seconds తర్వాత మళ్ళీ హార్ట్ రేట్ చెక్ చేస్తారు. హార్ట్ రేట్ చెక్ చేసినప్పుడు అబౌవ్ 100 ఉందంటే we will not take any interventions. 60 to 100 మధ్యలో ఉందంటే వెంటిలేట్ చేస్తాం, మళ్ళీ ఆక్సిజన్ ఇస్తాం. ఓకే, అంటే బేబీ ఆక్సిజన్ తో మెయింటైన్ అవుతుందని రీజన్. అక్కడ బిలో 60 ఉంది, ఇప్పుడు మీరు 100% ఆక్సిజన్ ఇచ్చిన తర్వాత కూడా మెయింటైన్ అవ్వట్లేదంటే దే నీడ్ సంథింగ్ అడిషనల్, రైట్? ఎస్ ఆర్ నో? సో దేర్ యూ విల్ స్టార్ట్ విత్ ద bag and mask ventilation plus chest compression. Again after 30 seconds what you will do? You will assess for the heart rate. Okay, if the less than 1 year of baby you will check the brachial, more than 1 year of baby you will check carotid. Okay, adults ki kuda carotid e kada. Yes, carotid check చేస్తారు. సో చెక్ చేసిన తర్వాత హార్ట్ రేట్ మళ్ళీ 60 కి బిలోనే వచ్చేసింది. సో దట్ మీన్స్ షీ నీడ్ more support she need. So what you will do? You will manage with the medication. Okay, so which medicine we will use here? Adrenaline. And then after heart rate 60 or above 60, discontinue the chest compressions and continue with the bag and mask ventilation. Okay, baby ki heart rate anadi 60 ki ante above ne undi, 100 kuda ledu, 60 kante above undi. So we can manage with the bag and mask ventilation. చెస్ట్ కంప్రెషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓకే, వి విల్ నాట్ గో విత్ ద చెస్ట్ కంప్రెషన్స్ వెన్ మనం 2 సార్లు చెక్ చేసిన తర్వాత థర్డ్ వన్ లో ఇది వస్తుంది. మీకు ప్రాసెస్ అర్థమైంది కదా? స్టెప్స్ వైజ్ గా ఉంటుంది. ఇమీడియట్ గా పొలవమని పోయి పాప మీద పడేసి మనం చెస్ట్ కంప్రెషన్స్ ఇవ్వకూడదు.
ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ద్వారా మనం ఏం చేయాలి, వి షుడ్ ట్రై టు ఇంక్రీజ్ ద హార్ట్ రేట్ ఆఫ్ ద బేబీ. క్లియర్? ఫస్ట్ వెంటిలేషన్ 100% ఆక్సిజన్, దెన్ ఆఫ్టర్ బ్యాగ్ అండ్ మాస్క్ వెంటిలేషన్, దెన్ ఆఫ్టర్ ప్లస్ చెస్ట్ కంప్రెషన్, దెన్ లాస్ట్ మెడిసిన్. అమ్మా అన్ని వస్తాయమ్మా, డోస్ ఆఫ్ అడ్రినలిన్ అన్ని కూడా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫర్దర్ స్లైడ్స్ లో ఉంటుంది. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. డన్. సో మనం ఏం చేస్తాము, ఇంజెక్షన్ కూడా ఇస్తాం కదా. ఇంజెక్షన్ కూడా ఇచ్చిన తర్వాత బేబీ హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవ్వట్లేదు అని అంటే నార్మల్ సెలైన్ అంటే హైపోవలీమియా ఉంటుంది కదా. బేబీకి ఆల్రెడీ మనం కంప్రెషన్స్ ఇస్తున్నాం రా, అయినా హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవ్వట్లేదు అని అంటే బాడీలో అవుట్పుట్ అనేది తక్కువ అయిపోయింది. సో ఇమీడియట్ గా వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు అడ్మినిస్టర్ ద నార్మల్ సెలైన్ టు ద బేబీ. ఎందుకు అంటే వాల్యూమ్, ఫ్లూయిడ్ వాల్యూమ్ మెయింటైన్ చేయాలి కాబట్టి యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ద నార్మల్ సెలైన్. ఓకే, రైట్ డౌన్ ఇన్ యువర్ నోట్స్, ఇట్ ఈస్ నాట్ హియర్. ఆఫ్టర్ ఇదంతా ఈ స్టెప్ ఇది ఉంది కదా, దీని తర్వాత రాసుకోండి. ఆఫ్టర్ దిస్, ఇఫ్ హార్ట్ రేట్ ఈస్ నాట్ మెయింటైనింగ్, చెక్ ఫర్ ద హైపోవోలీమియా. చెక్ ఫర్ హైపోవోలీమియా. హైపోవోలీమియా, HYPO VE. హైపోవోలీమియా తెలుసా అంటే ఏంటో? అంటే ఏంటి, మన బాడీలో ఫ్లూయిడ్ వాల్యూమ్ అనేది తక్కువ ఉంది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు డిస్కస్ చేసేదంతా అదే కదా, హార్ట్ అనేది సరిగా పంప్ అవుట్ చేయలేకపోతుంది కాబట్టి వీఆర్ రిససిటేటింగ్, రీఫిల్లింగ్ ట్రై చేస్తున్నాం. ఈవెన్ దో బేబీ ఈజ్ అనేబుల్ టు కమ్ బ్యాక్ టు నార్మల్ స్టేజ్. ఓకే, ఇవన్నీ చేసిన తర్వాత వెదర్ బేబీ హ్యాస్ హైపోవలీమియా ఆర్ నాట్, యూ హ్యావ్ టు బి చెక్. ఓకే, హైపోవలీమియా ఉంటుంది డెఫినెట్ గా, ఎందుకనంటే హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవ్వట్లేదు కదా, కార్డియాక్ అవుట్పుట్ అనేది లేదు. సో హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. సో దట్ ఈస్ ద రీజన్ వాట్ యూ హ్యావ్ టు డూ, యూ షుడ్ స్టార్ట్ విత్ ద నార్మల్ సెలైన్. Hypovolemia to treat, start with normal saline. It's clear to everyone? Yes. నేను జస్ట్ మీకు ప్రాసెస్ చెప్తున్నాను, రీససిటేషన్ ఎలా చేస్తారని అయితే చెప్తున్నాను. దెన్ వీ విల్ గో త్రూ ద డిఫరెంట్ కంటెంట్స్ ఇన్ దిస్. చెస్ట్ కంప్రెషన్స్ ఎన్ని ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎంత డెప్త్ లో ఇవ్వాలి, ఎంత ప్రెషర్ మెయింటైన్ చేయాలి, ఓకే, అడ్రినలిన్ డోస్ ఎంత, అదనేది మనం లేటర్ డిస్కస్ చేద్దాం. ఎందుకు ఇలా నోట్స్ అంటే మీకు అవి ఇంపార్టెంట్. మిమ్మల్ని స్టెప్స్ అడుగుతారు మాక్సిమం, వాట్ ఆర్ ద స్టెప్స్ అని అడుగుతారు, వాట్ ఈస్ ద ప్రోటోకాల్ ఆఫ్ నియోనేటల్ రీససిటేషన్ అని అడుగుతారు. సో దాని పర్పస్ మీకు ముందు స్లైడ్స్ ఇచ్చాను. దెన్ ఆఫ్టర్ వెన్ కమింగ్ టు ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, దే విల్ ఆస్క్ ద వాట్ ఈస్ ద ప్రెషర్ వీ హ్యావ్ టు మెయింటైన్ డ్యూరింగ్ ద చెస్ట్ కంప్రెషన్ అని అడుగుతారు. ఓకే, అంటే ఎంత డెప్త్ మెయింటైన్ చేయాలి, వాట్ ఈస్ ద డెప్త్ ఫర్ ద చెస్ట్ కంప్రెషన్స్ అని అడుగుతారు. సో మీకు ఈజీగా పాయింట్స్ అనేవి క్లియర్ గా ఉండడానికి నెక్స్ట్ స్లైడ్ లో అవి మాత్రమే మెన్షన్ చేసాము. ఓకే, డన్.
we'll see the meconium. Resuscitation in meconium aspiration. Babies meconium aspirate చేసుకుంటారా? లేదా? Have you heard any time? Yes. So ఆ కేసెస్ ని ఎలా మేనేజ్ చేయాలి? మెకోనియం ఆస్పిరేట్ చేస్తే ఆస్పిరేషన్ అనేది లంగ్స్ లోకి వెళ్ళిపోయి ఉంటుంది కదా. సో ఇన్ దట్ కేస్ also baby should need the resuscitation. How we should start with that? Here vigorous
బేబీ ఉంటుంది. విగరస్ అండ్ నాన్ విగరస్ రెండు టైప్స్ ఉంటాయమ్మా. దిస్ మెకోనిమ్ ఆస్పిరేషన్ లో విగరస్ బేబీ అంటే ఏంటి, ఇక్కడ ఈ క్యారెక్టరిస్టిక్స్ చూడాలి మీరు. ఓకే, బేబీని అసెస్ చేసేటప్పుడు వాట్ యూ షుడ్ చెక్ ఫర్ ద వెదర్ బేబీ ఈస్ విగరస్ or non-vigorous. Okay, how can you identify vigorous and non-vigorous? Here you should check the heart rate above 100 heart rate ఉంది, గుడ్ మజిల్ టోన్. ఓకే, మజిల్ టోన్ అనేది బాగుంది,